ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క గురువు మీకు సప్తమ స్థానము, అష్టమము, భాగ్యము ఈ రాశుల్లో సంచరిస్తున్నాడు. సో కాబట్టి ఈ గురు సంచారం సప్తమంలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అష్టమ భాగ్యాల్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనే అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, సప్తమ గురువు ఎప్పుడు కూడా వివాహ సంబంధించిన విషయాలకు అనుకూలిస్తూ, వివాహ విషయాల్లో కొన్ని పుకార్లు అనుకోండి, తీరా సంబంధం సెట్ చేసుకున్నాకేంటి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోవడం, ఇలాంటి కొంత కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే గురువు యొక్క స్వరూపం మారింది కాబట్టి అక్కడ. అలాగే గురువు సప్తమం తర్వాత అష్టమంలోకి వచ్చి రెండో స్థానాన్ని వీక్షిస్తున్నందుకు కాస్త జూన్ 2 నుంచి నవంబర్ ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ వరకు కర్కాటకంలోనే ఉంటాడు. అక్కడ కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు అష్టమంలో ఉండి రెండో స్థానం చూస్తున్నందుకు. కాకపోతే కాస్త మీరు జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. జల ప్రదేశాలు, జల సంబంధించిన వాటికి వెళ్తున్నప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక భాగ్యస్థానంలో గురువు ఉంటూ శని రాహువుల యొక్క ప్రభావంతో గురువు ఉన్నందుకు ఇక్కడ కొంచెం తండ్రి యొక్క స్థానం కూడా అవుతుంది. సింహరాశి అవుతుంది, అక్కడ మీ రాశి నుంచి 9వ రాశి అవుతుంది. కాబట్టి తండ్రి ఆరోగ్యము, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉండేటువంటి వారికి కొంత చేంజింగ్స్ ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు మీరు దుర్గాదేవి లేదా లక్ష్మీ నరసింహస్వామి లేదా సూర్యాలయాలు, దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళిరండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. 3 రాసులు గురువు మారేటప్పుడు మీరు చూసినట్లయితే పోయిన సంవత్సరం కూడా మారడం వల్లనే మనకి ఈ ఉగాది రాకముందు నుంచే ఏదైతే ఈ యుద్ధాలు కానీ ఇవన్నీ మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, అంతా గందరగోళం ఉంటుంది, గొడవలుగా ఉంటుందని. మనకి శాస్త్రంలో గురువు కనుక 3 రాసులు మారితే యుద్ధాలు రావడము, అది కాకుండా ఇప్పుడు వాయుతత్వ రాసుల్లో వచ్చినందుకు టోర్నడోస్ అంటారు చూడండి, సుడిగాల్లో గిర్రం తిరుగుతూ ఉంటుంది, వాయువు సంబంధించిన. సో వాయు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఉగాదికి ముందు నుంచే ప్రారంభం అవుతుంది అది. సో ఆ వాయు సంబంధించినటువంటివి మొత్తం ఒక సుడిగాలులా తిరగడం లాంటివి జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు? ఈ జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో గురువు ఉన్నంతకాలం. మిథునం నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్తాడో ఇక్కడ ఏంటంటే మీరు గమనిస్తే ఇక్కడ సముద్రంలో జరిగేటువంటి కొన్ని ఆటుపోట్లు కానివ్వండి, వాటర్ రిలేటెడ్ మూలంగా, వర్షపాత సంబంధంగా ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇక దాని తర్వాత గమనించుకున్నట్లయితే సింహరాశిలో గురు సంచారం, దానికంటే ముందు ఇంకా సింహానికి వెళ్ళక ముందు నుంచి కూడా దీని ప్రభావం ఉంటుంది. రాజుల మీద, రాజ్యాల మీద, ఇప్పుడు కాలంలో తీసుకుంటే సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లు వీళ్ళ మీద ఎఫెక్ట్ పడనుంది, పెట్టుకోండి. అయితే ఇది ఒకటేనా అంటే ఈసారి మనకి ఈ సంవత్సరం రావడం కూడా, ఈ కొత్త సంవత్సరం కూడా కాలసర్ప యోగంలో వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, శని రాహుల యొక్క ప్రభావం గురువు మీద ఉన్నందుకు, ఈ సంవత్సరం రాజు గురువైనందుకు, గురువు వాయుతత్వ రాశిని, జలతత్వ రాశిని, అగ్నితత్వ రాశిని ఈ 3 రాశుల్ని టచ్ చేసుకుంటూ మారుతున్నాడు. కాబట్టి అగ్ని, జల మరియు వాయు సంబంధించినటువంటి ఇబ్బందులు రానున్నాయి. కాబట్టి మీరందరూ కూడా నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, గురువు, కేతు, కుజుడు వీలైతే ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు చండీ వినడము, చండీ పారాయణం చేయడము ఇవి ఖచ్చితంగా చేయండి. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ప్రకృతి విపత్తుల వల్ల, యుద్ధాల వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే
ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్‌గా మనకి గమనించుకున్నట్లయితే ఈ యుద్ధ సంబంధించిందనుకోండి, లేకపోతే ఇవన్నీ పెరుగుతున్నాయని చెప్పుకున్నాం గదా! ఈ 3 రాసులు మారుతున్నందుకు మరొక విషయం ఏంటంటే, మిథున రాశిలో ఉన్నప్పుడు ఈ కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించిన, ఈ సిగ్నల్స్‌కి సంబంధించిన ఇటువంటి విషయాల మీద దాని ప్రభావం పడనుంది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది మూడో ప్రపంచ యుద్ధమే. ఇంక దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి శాస్త్రంలో గురువు గనక 3 రాసులు మారినట్లయితే 7,00,00,000 జీవరాశులకి ఇబ్బంది అని చెప్పడం జరుగుతుంది. 7,00,00,000 జీవరాశులకి. కాబట్టి ఇలాంటి విపత్తులు ఎప్పుడు జరుగుతాయి? పెద్ద పెద్ద తుఫాన్లు రావడం వల్లో, టోర్నడోస్ అంటూ ఉంటారు. మనకి విదేశాల్లో ఎక్కువగా వస్తుంది. అలాంటివి సుడిగాలులు తిరిగేటువంటి అంటే ఒక రకమైనటువంటి టోర్నడోస్ అంటే ఒక గాలి గిర్రని తిరుగుతూ దాన్నిటిని ఎత్తుకుపోయి తిప్పేస్తుంటది. మీరు యూట్యూబ్‌లో కొట్టండి వస్తుంది. టోర్నడోస్ ఎందుకంటే వాయురాశుల్లో ఈ ప్రభావం ఉన్నందుకు, వాయుతత్వ రాశిలో గురువు యొక్క ప్రభావం ఉన్నందుకు, గురువు యొక్క రాశులు మారినందుకు. కాబట్టి ఈ గురు రాశుల్లో ఉన్నంత సేపు కూడా ఏంటంటే మీకు కాస్త ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న చిన్న విషయాలకు కూడా మిస్‌కమ్యూనికేషన్స్ అవుతూ ఉంటాయి సామాన్య ప్రజలకి. అలాగే కాస్త ఫ్లైట్‌ల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా సామాన్య ప్రజలు ఈ యొక్క జూన్ 1 తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు వాటర్ మీద వెళ్ళేవి, లేకపోతే వాహన సంబంధించిన వాటి మీద మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ కూడా మనకి అతిచారంలో గురువు ఎప్పుడైతే మిథునం నుంచి వృషభం నుంచి మిథునం, మిథునం నుంచి కర్కాటకంలోకి ఎంటర్ అవ్వగానే విపరీతమైన యాక్సిడెంట్స్ అయ్యాయి. మీరు గుర్తుపెట్టుకోండి. చాలా యాక్సిడెంట్స్ విపరీతంగా అయ్యాయి. ఏమిటిది తెల్లవారితే లెగిస్తే చాలు యూట్యూబ్ ఓపెన్ చేసినా, పేపర్ ఓపెన్ చేసినా సరే ఎప్పుడు యాక్సిడెంట్సే ఉన్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి అందరూ కూడా ఈ యొక్క అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ సింహరాశిని కూడా టచ్ చేస్తున్నాడో గురువు యొక్క స్వరూపాలు మారాయి కాబట్టి మనం ఇందాక చెప్పినట్టుగా నాయకులు, అలాగే కొంతమందికి వాళ్ళ హార్ట్ రిలేటెడ్ సంబంధించినవి అంటే బీపీ సరి ఎక్కువగా ఉండే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి. అటువంటి వారు ఖచ్చితంగా ఈ సింహరాశిలో అంటే ఆల్మోస్ట్ నవంబర్ నుంచి అక్టోబర్ నుంచి దాని ప్రభావం ఉంటుంది. అక్టోబర్ నుంచి మరలా నవంబర్, డిసెంబర్ ఆ మాసాల్లో కూడా కొంత హెల్త్ పరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ దీని యొక్క ప్రభావం ఈ ఒక్కరోజుతో పోదు, సంవత్సరం 3 నెలలు ఉంటుంది. దీని మూలంగా ఎప్పుడైతే అగ్ని, వాయువు, జలము, అగ్ని ఈ 3 సంబంధంగా ఎప్పుడైతే ఇదవుతుందో ఇది 3 రాసులు మారుతున్నందుకు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి సామాన్య ప్రజలు ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.